నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో అటు దేశవ్యాప్తంగా కూడా ఏదైతే అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అంబేద్కరిస్టులంతా కలిసి. అయితే ఈరోజు ఏదైతే రాజేష్ రేంజర్ల కావచ్చు, దిగంబర్ కాంబ్లే కావచ్చు, మిగతా అనేక మంది మాల మహానాయుడు నాయకులు కావచ్చు, అనేక మంది నాయకులు కూడా బహుజనవాదులంతా కూడా అంబేద్కర్ 125 అడుగుల స్టాచ్యూ ముందు నిరసన వ్యక్తం చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకుంటూ ఉంటే దాన్ని అడ్డగించిన పోలీసులు ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు. ప్రస్తుతం మనతో పాటు సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి, ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తామని చెప్పేసి అన్నారు. అంటే శాంతియుత నిరసనని అనుమతులు లేవంటూ పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భాలు, అటు దిగంబర్ కాంబ్లేని కావచ్చు, రాజేష్ రింజర్లను కావచ్చు, వస్తున్నటువంటి దారిలోనే ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఎట్లా చూసుకోవచ్చు ఇదంతా కూడా? అయితే నేను అమిత్ షా గారిని కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ బీజేపీ నాయకులను, అదేవిధంగా బీజేపీ ఏతర పార్టీలు కూడా బీజేపీతో కుమ్మకైనట్టు బీజేపీకి సంబంధించినటువంటి అన్ని ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళందరికీ ప్రశ్నిస్తుంది ఒకటే, దేవుడు అనేవారు మన యొక్క వ్యక్తిగత విషయం. అది ఈ దేశం లోపల ప్రతి చర్చ్ అయినా, మసీద్ అయినా, తర్వాత మన హిందూ దేవులైనా అది వ్యక్తిగత విషయాలు. పార్లమెంటు ఈ యొక్క ప్రజలకు సేవ చేయడానికి పార్లమెంటు సభ్యులు వస్తారు. అక్కడ దేవుడి ప్రస్తావనలు, మనుస్మృతికి సంబంధించినటువంటి శ్లోకాలు, ఇవి దేనికి సంకేతం? ఏదైనా సరే, నాట్ ఓన్లీ ఈ హిందూ దేవుళ్ళు, చర్చి విషయాలైనా కానీ, మసీద్ విషయాలైనా కానీ, ఇవి పార్లమెంటుకు సంబంధించినటువంటి విషయాలు. మన దేశము లౌకిక రాజ్యం అంటే ఏంది? మతాలకు అతీతంగా ఉండాలి. ఆయన అమిత్ షా గారు ఏంది అనుచిత వాక్యాలు? అది బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఎందుకంటారు? ఇట్లా భగవాన్ను తలుచుకోండి అంటే భగవాన్ ఎక్కడ తలుచుకోవాలి అక్కడ తలుచుకుంటారు. మసీదులకు వెళ్ళి అల్లాని ఎక్కడ తలుచుకో అక్కడ తలుచుకుంటారు. చర్చిలకు వెళ్ళి యేసుక్రీస్తు అక్కడ తలుచుకుంటారు. కానీ భారత పార్లమెంటులో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అడుగుపెట్టినటువంటి నీవు ఈరోజు ఆయన లేనిదే నువ్వు అక్కడ అడుగుపెట్టలేని పరిస్థితి. బాబాసాహెబ్ను మీరు ఏకవచనంతో బాబాసాహెబ్ అని అంటున్నారనేది ఎంత ఒక అసహనంతో, అంటే ఒక డిస్క్రిమినేషన్. అరే, భారత ప్రజలమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కాదు, అక్కడ బాబాసాహెబ్ని ఒక డిస్క్రిమినేటెడ్గా చేస్తున్నటువంటి ఒక వాక్యాలు అతని లోపల కనిపిస్తున్నాయి. ఈ యొక్క బ్రాహ్మణ బనియాల యొక్క ఆధిపత్యం కనిపిస్తున్నది. నేను అదే అమిత్ షా అంటున్నాను, ఆయన మనుస్మృతిని కోరాలనుకుంటే ఆయన వృత్తి ఏంటి? ఒక కోమటి వృత్తి, అంటే పని చేసుకోవాలి, ఓ బిజినెస్ చేసుకోవాలి. పార్లమెంట్ సభ్యుడు ఎందుకు ఎన్నికయ్యాడు? ఈ ప్రజాస్వామ్యంలోకి ఎందుకు వచ్చాడు? అంటే భారత రాజ్యాంగం ప్రకారం ఆయన గౌరవించాల్సిన అవసరం ఉందా లేదా? అదొక పక్కన జరిగితే ఈరోజు మేము ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమం ప్రకటించినాం బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం దగ్గర. ఇప్పుడు ఈరోజు దారిలో వస్తున్నటువంటి మా నాయకులు ఎవరైతే దిగంబర్ కానీ, రాజేష్ కానీ, వీళ్ళందరినీ అరెస్ట్ కాకుండా 100 మంది సమతా సైనికులు, వివిధ సంఘాల నాయకులను, నాసిక సంఘ నాయకులు అందరినీ కూడా ఈ యొక్క విగ్రహం దగ్గర ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఇది దేనికి సంకేతం? అంటే ఇక్కడ ఉన్న రేవంత్ ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వమా లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వమా? ఒకవైపు మీరు అంబేద్కర్ విషయంలో ధర్నాలు చేస్తూ ఉన్నారు, రాస్తారోకలు చేస్తూ ఉన్నారు. మరోవైపు అంబేద్కర్తో దిగినటువంటి, ఏదైతే అంబేద్కర్కు పూజ చేస్తూ దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పెట్టుకుంటూ అటు అంబేద్కర్ ఇష్టే మోడీ ప్రభుత్వాన్ని తక్కువ చేయడానికే కేవలం ఇది అంతా కాంగ్రెస్ ఆడుతున్న నాటకం అని చెప్తున్నటువంటి సందర్భాలు, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు అండి, ప్రత్యక్షంగా కాంగ్రెస్ ఆడుతుందా అదంతా వదిలేయండి. మీ నోటి నుండి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అది సరే, కాంగ్రెస్ కూడా తప్పు చేస్తుంది అనుకుందాం, వాళ్ళు కూడా గేమ్ ఆడుతున్నారు అనుకుందాం కాంగ్రెస్ వాళ్ళు. మరి మీ నోటి దురుసు ఎందుకు బాబాసాహెబ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎందుకు? అది అసలు అవసరం? ఆ సందర్భమా అది? నేను అడుగుతున్నది. ఇప్పుడు మీరు అన్న తర్వాతనే కదా మేము తీసుకున్న, వేరే విషయాలు అయితే ఇన్వాల్వ్ కాలేరు కదా ఈ దేశ ప్రజలు. కేవలం ఇక్కడ తెలంగాణ కాదు, దేశం మొత్తం కూడా కదిలింది కదా. దానికి అనుకూలంగా నిరసన చేస్తే దాన్ని కూడా చేయకుండా 1000 మంది పోలీసులను మోహరించారు. మొత్తం ఐమాక్స్ చుట్టూ మొత్తం కూడా, ఎన్టీఆర్ గార్డెన్ చుట్టూ కూడా పోలీసులతో నిండిపోయి ఉన్నది. ఇప్పుడు నేను దాదాపుగా అక్కడ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉండే, నేను కార్లో ఉండడం వల్ల కాలేకపోయినా, అదే తేడా నాకు. సో ఈ పోలీసులు కూడా ఏమంటా ఉన్నారు, అటు కాంగ్రెస్ అయినా సరే, ఇటు బీజేపీ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, పార్టీతో మాకు సంబంధం లేదు, నిరసనకు అనుమతి లేదు కాబట్టి మేము అరెస్ట్ చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. నిరసనకు అనుమతులు తీసుకొని ఉంటే మేము అరెస్ట్ చేసే వాళ్ళం కాదు అని చెప్తా ఉన్నారు. ఈ అనుమతులు ఎప్పుడే కానీ భావ వ్యక్తీకరణకు, మనుషుల యొక్క భావ వ్యక్తీకరణకు రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛ కొరకు అనుమతులు తీసుకోరండి. ఇది శాంతియుతంగా చేపడుతున్నటువంటి నిరసన. మేము ఎడ్యుకేషన్, ఒకరిపైన దాడి కానీ, ఒకరిపైన మేము పోటీగా వెళ్ళట్లేదు కదా. నిరసన అనేది ధర్నా కార్యక్రమంలో ఒక 10 అరగంట సేపు కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నాం. దాన్ని కూడా చేసుకునే స్వేచ్ఛ ఈ యొక్క రేవంత్ ప్రభుత్వం చేసేలాంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా బీజేపీకి ఒత్తాసు పలుకుతుందని అర్థమవుతుంది. ఆయన వాస్తవానికి ఆయన బ్యాక్గ్రౌండ్కు ఏదైతే చెప్పుకుంటున్నారో దానికి ఇప్పుడు షూటబుల్ అవుతుంది. ఆయన ఇంప్లిమెంటేషన్ అంతా కూడా ఆయన కూడా మరి ఆర్ఎస్ కన్సర్న్లో కూడా పనిచేస్తున్న అనేది కూడా ఒక అందరికీ సందేహం కలుగుతుంది. పురుడు పోసుకున్నటువంటి ఒక మందకృష్ణ
అక్కడ పెట్టి పెరిగి 9 నెలల తర్వాత అక్కడ పురుడు పోసుకొని 30 సంవత్సరాలుగా పెంచి పోస్తున్నటువంటి మందకృష్ణ బీజేపీ కన్సర్న్లో ఎట్లా అపోజ్ చేస్తాడండి? ఇది అందరూ మాదిగ ప్రజలు తెలుసుకోవాలి. ఓకేనా, ఫైనల్గా ఏం చెప్తా ఉంటారు? ఈ నిరసనలు ఎప్పటివరకు కొనసాగిస్తాం అనుకుంటా ఉన్నారు? దీనికి ఈరోజు అరెస్టులు కావచ్చు, దీనిపైన మీ వైఖరి ఏంది? బహిరంగంగా క్షమాపణ మాకు కనిపించలే ఇప్పటివరకు అమిత్ షా నుండి. బహిరంగంగా క్షమాపణ దేశ ప్రజలకు చెప్పాలి. దేశ ప్రజల అధినేత బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశ ప్రజల దిక్సూచి బాబాసాహెబ్ అంబేద్కర్. కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలకు కాదు, ప్రతి ఒక్కరికి కూడా దేశాన్ని ఆయన అభిమానం చాలా. ఎవరైతే ఈ యొక్క దేశం బాగుపడాలి, దేశం ముందుకెళ్లాలన్న వాళ్ళు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అందరు కూడా దిక్సూచి. అటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఆయన క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది బహిరంగంగా ప్రజలకు చెప్పాలి. ఆశిస్తా ఉన్నారా, చెప్తాడని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? ఆశించకుంటే ఖచ్చితంగా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. ఖచ్చితంగా కొనసాగుతూనే ఉంటాయి. ఎక్కడ పోయినా అక్కడ కొన్ని నిరసనలు కొనసాగుతూనే ఉంటాయి. ఓకే, చూసురు కదా, ఏదైతే అటు అందరూ కూడా బహుజనులు అందరూ కూడా అంబేద్కర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలకు అమిత్ షా క్షమాపణ చెప్పేంత వరకు ఈ నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు కొనసాగుతూనే ఉంటాయి. తర్వాత తరుణంలో కూడా బీజేపీ చాలా బలమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి అంబేద్కరిస్టులు అయితే చెప్తున్నటువంటి సందర్భం ఇది. ప్రస్తుతం ఇక్కడ విశేషాలు. థ్యాంక్ యూ.